హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేనైతే చికెన్ గ్రేవీ కర్రీ చేయబోతున్నానండి. నిన్న పుదీనా రైస్ చేశాను కదా, దానికి కాంబినేషన్గా ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఎలాగో చూడాలంటే నా పద్ధతిలో ఎలా చేస్తానో ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అందులో చెక్క, లవంగం, ఇలాచీ వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అవి కూడా వేగిన తర్వాత అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాను. తర్వాత ఇందులోనే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసానండి. వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గనిచ్చి తర్వాత ఇందులో కర్రీకి సరిపడినంత ఉప్పు, తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకున్నానండి. ముక్క చక్కగా ఉడికిన తర్వాత ఇందులో ఒక 4 కట్ చేసిన టమోటా ముక్కలు కూడా వేసి ఉడికించుకుంటానండి. చూస్తున్నారు కదా, ఇలాగనమాట. ఒక 4 బాగా పండిన టమోటా ముక్కలు అనమాట వేసి బాగా కలిపేసి మూత పెట్టి టమోటా ముక్క మెత్తబడే వరకు ఉడికించుకున్నాను. తర్వాత ఇందులో రుచికి సరిపడినట్టు కారం వేసుకున్నానండి. ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని కారం సరిపడినంత వేసుకుని బాగా కలిపేసి ఇలా మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉంచి పెట్టి తర్వాత మూత తీసి ఇందులో 1 గ్లాసున్నర వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాగనమాట. ఈ కాంబినేషన్లో ఇలా చేయండి కర్రీని అయితే. పుదీనా రైస్, టమాటో రైస్ ఇలాంటి వాటికి చాలా బాగుంటుందండి. చూసారు కదా, 1.5 గ్లాసులు వాటర్ పోసి వాటర్ కొద్దిగా చిక్కపడే వరకు ఉంచుకుని అందులో కొద్దిగా గరం మసాలా వేసుకుని కలిపి గరం మసాలా పచ్చివాసన పోయేదాకా కలిపానండి. కలిపి ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ మీకు చూపిస్తానండి, ఎంత పలుచగా ఉంటే బాగుంటుందో. ఇలా అనమాట. ఇంత పలుచగా ఉంటే మనం స్పెషల్ రైసులు చేసుకున్నప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. ఎలా అనిపించింది వీడియో? నచ్చితే ఒక లైక్ చేయండి.